నమస్తే సార్, జై శ్రీరామ్. నేను మీ ఎడమల్పల్లి రాజ్ కుమార్ని. ఈరోజు మనం రామ్టెక్కి రావడం జరిగింది. నిన్న రాత్రి బయలుదేరాం సార్ జగిత్యాల నుంచి. దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించాక రామ్టెక్, రాముడు నివసించిన ప్రదేశం సార్ ఇది. రాముడు నివసించి ఇక్కడ ఉన్న ప్రదేశం సార్ రామ్టెక్ అనేది. ఇక్కడికి రావడం జరిగింది సార్. ఇక్కడ నుంచి ఇంకా మనకు ప్రయాగ్రాజు దాదాపు ఇంకొక 600 కిలోమీటర్లు అయితే మనం ప్రయాగ్రాజ్ చేరుకుంటాం సార్. ఈరోజు రాత్రి కల్లా చేరుకోవడం జరుగుతుంది సార్ ప్రయాగ్రాజ్ కుంభమేళ. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అందరం స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాం సార్. చూడొచ్చు, లొకేషన్ చాలా బాగుంటుంది సార్. నేను నా మిత్రుడు రావడం జరిగింది. మా ఫ్రెండ్ అనూజ్ దేశపాండే హైదరాబాద్లో ఉంటాడు సార్. నా చిన్ననాటి మిత్రుడు, నేను వాడు ఇద్దరం రావడం జరిగింది. మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వెనకాల అక్కడ స్నానం చేస్తున్నారు. మాది స్నానం అయిపోయింది. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ జస్ట్ అట్లా లొకేషన్ విజిట్ చేస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడికి వెళ్ళాక చేస్తాను సార్. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్. చూడొచ్చు సార్, అప్పట్లో రాముల వారు ఉన్న ప్రదేశం కాబట్టి ఇక్కడ చూడొచ్చు సార్. రాముల వారు, లక్ష్మణుల వారు, ఋషులు, మునులు ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు సార్. చూడొచ్చు లొకేషన్. చూడొచ్చు సార్, ఇది కోట, రాములవారి టెంపుల్ ఎంట్రెన్స్ సార్. ఇది ఎంట్రెన్స్ కోట ఇది. చూడొచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి టెంపుల్ రాములవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం సార్. అక్కడ మీకు విజువల్స్ చూపిస్తాను. సార్, ఈ ఈవెంట్ ఆర్గనైజర్ అంతా అన్ననే చేసిండు. అన్న పేరు జ్ఞానేశ్వరు. అన్నది ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కింద పెడతాను. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనకు అరుణాచలము, తిరుపతి అవన్నీ పెడతాడు ఈవెంట్. ఇప్పుడు మీకు యూట్యూబ్లో పెట్టేస్తాను. అన్నకు ఫోన్ చేయండి ఎవరెవరు వచ్చే వాళ్ళు ఉంటే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇదే సార్ మన బస్సు. ఈ బస్సులోనే వచ్చాం సార్. మొత్తం ఏసీ సార్, ఏసీ వెహికల్ సార్. పైకి రావడం జరిగింది ఎట్టకేలకి. కొండ పైన ఉంటుంది సార్ టెంపుల్. కొండపైకి నడుచుకుంటా వచ్చినాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము దర్శనంకి. అన్న జ్ఞానేశ్వరు, మన అనూజు. అన్న ఏంటిది టెంపుల్ విజిస్టర్ ఏంటిది? రామ్టెక్ మహారాష్ట్రలో వస్తుంది. శ్రీరామచంద్రమూర్తి అయోధ్య వదిలి 14 సంవత్సరాలు వనవాసానికి వచ్చినప్పుడు తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము పితృవాక్కు పరిపాలకుడు కాబట్టి ఆయన మాట మీద వనవాసానికి బయలుదేరి వచ్చిండు. రామ్టెక్ ప్రాంతంలో 11 సంవత్సరాలు తను ఇక్కడ ఉండి వనవాసాన్ని చేయడం జరిగింది. ఇక్కడ నుంచి తెలంగాణ ప్రాంతమైనటువంటి భద్రాచలం చేరుకున్నాడు. అక్కడి నుండి లంకకి వెళ్ళాడు. లంక నుండి సీతను తెచ్చుకొని మళ్ళీ అయోధ్య వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. రామ్టెక్ ప్రాంతం అనేది చాలా పవిత్రమైనది సార్. చాలా హైట్ ఉంది సార్. చూడొచ్చు స్టెప్స్ చాలా ఇక్కడ ఉంది సార్. ఇప్పటికే దమ్మొస్తుంది అందరికీ. చూడొచ్చు సార్, ఇక్కడ రాతి శిల్ప చెక్కడాలు పురాతనమైనవి. ఇక్కడ ఏనుగు ఉంటుంది సార్. ఏనుగు కింది నుంచి వెళ్ళి అటు ఇటు వెళ్ళాలి. ఏనుగు కింది నుంచి వెళ్ళి అటు పైకి ఈగాలి సార్. ఇది ఒక మట్టుకు మోక్ష మార్గం లాగా అనుకోండి సార్. అయ్యో, ఇట్లా ఏనుగు ఉంటుంది సార్. ఏనుగు కింది నుంచి వెళ్ళి ఇట్లా రావాలి.
ఇక్కడ నుంచి అట్లా చేయాలి సార్ అన్న ఏంటిది? ఓకే ఇక్కడ ఉన్నారు. ఓకే. దీన్ని కూడా ధ్వంసం చేసినప్పటికీ ఇక్కడి 5వ సోదరులు దీన్ని కాపాడుకుంటూ వచ్చి 2 సంవత్సరాలు. ఓకే ఓకే ఓకే. శ్రీరామ్ చక్రధర్ ప్రభు అంటే శ్రీకృష్ణుడు. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. तेलंगाना कुंभ मेला जा रही हाँ कुंभ मेला जा रहे. वो कुपो है भैया उसमें लगा के लगाने के लिए रखे थे हाँ अरे वो है ना वो के बाद दाबर में पहले हाँ चलो चलो जल्दी चलते जाओ सगळ्या ज्या गाडीवर आहेत ना आई सगळ्या ज्या गाडीवर आहेत ఏమైతే తిత్తా చాలా పురాతనమైన టెంపుల్ సార్ రామ్టెక్. చూడొచ్చు కొండపైకి చాలా ఎక్కాము ఇప్పటికే. ఎంత పైకి ఎక్కితే ఇంకా అంత టెంపుల్ పెరుగుతూనే ఉంది, తగ్గడం అయితే లేదు. ఓకే సార్, ఎట్టకేలకి లోపలికి చేరుకున్నాము. ఇది రాముడి టెంపుల్. చూడు సార్ ఎంత బాగుందో, రామ్టెక్. ఇప్పుడు రామ్టెక్లో ఉన్నాం సార్. రామ మందిరం ఇదే. చూడొచ్చు ఎంత బాగుందో. చాలా టెంపుల్స్ ఉన్నాయి సార్ పైన, గుట్ట పైన. ఇవన్నీ దర్శనం చేసుకొని లాస్ట్కి రాముడి టెంపుల్కి రావడం జరిగింది. చూడొచ్చు సార్, ఇదే రాముడి వాళ్ళ టెంపుల్, రాముల వారిది. ఇదే సార్ మెయిన్ టెంపుల్. జై శ్రీరామ్. तिकडं चालला काय एकटाच जय श्रीराम. चला 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 చూడొచ్చు సార్ పబ్లిక్ ఎంత హెవీగా ఉందో. చాలా క్రౌడ్ ఉంది సార్ పబ్లిక్. చూడొచ్చు సార్ ఎంత రష్గా ఉందో టెంపుల్. చాలా రష్ ఉంది సార్ ఇప్పుడు. ప్రయాగ్రాజ్ వెళ్ళే వాళ్ళు, కుంభమేళ వెళ్ళే వాళ్ళు అందరూ ఫస్ట్ ఇక్కడికి వచ్చి రామ్టెక్ని దర్శనం చేసుకున్నాకే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సార్. చాలా పురాతనమైన టెంపుల్ సార్. జై శ్రీరామ్. చూడొచ్చు సార్, ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక్క రాముని టెంపులే కాదు, అమ్మవారి టెంపుల్, దేవుళ్ళ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ. చూడొచ్చు. అది చూడండి అక్కడ పైన ఒక టెంపుల్, మళ్ళీ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ టెంపుల్స్ చాలా. చూడొచ్చు సార్ మనకు ఎంత రష్ ఉందో చూడొచ్చు. ఇక్కడ దర్శనంలో లైన్లో ఉన్నాం సార్. జై శ్రీరామ్. చూడొచ్చు సార్ ఇక్కడ రాముల వారు అప్పట్లో యుద్ధం కోసం ఉపయోగించిన కత్తులు, తలవార్లు, ఖడ్గాలు.
ఓకే సార్, చూడొచ్చు ఇక్కడ మనం ఎంత పైనకి ఎక్కామో చూడొచ్చు. కొండపై నుంచి తీస్తున్నాం సార్. చూడు ఊరు మొత్తం చూడొచ్చు సార్ మనము. అప్పట్లో రాజుల కాలంలో ఇక్కడ నుంచి శత్రువులు గడి కోట వస్తున్నారు అని ఆడ గంట కొడితే అదే అదే మనకు శత్రువులు వస్తున్నారంటే ఇక్కడ నుంచి చూసి ఆ గుట్టల నుంచి వెళ్ళి వస్తురా, ఇక్కడ నుంచి వెళ్ళి వస్తురా అని ఇక్కడ నుంచే చూసేవాళ్ళు. చూడొచ్చు సార్, ఊరు మొత్తం కనబడుతుంది మనకు. రామ్టెక్ విలేజ్. టౌనే కావచ్చు, అదొక విలేజ్ ఉంది, అటో విలేజ్ కలిసి ఉండే కొన్ని అన్ని. సంబంధించి ఏమైనా దాచినప్పుడు దానికి సంబంధించిన డిజైన్లా వాళ్ళు లాకింగ్ చేస్తారు. అర్థమైందా? చూడొచ్చు సార్. లాకింగ్ అవుతుందని ఆవిడ ఇవ్వబెట్టేసి వాళ్ళు తిరిగిపోతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. देखो ऊपर भी कुछ मंदिर है उधर घाट में, वो घाट చూడొచ్చు సార్, గుట్టపై నుంచి చూస్తున్నాము. ఓకే సార్, సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీటెడ్. వెళ్తున్నాము కిందికి. జై శ్రీరామ్. जय श्री राम. स्टार्ट. రామ్టెక్. ఓకే సార్, అయిపోయింది రామ్టెక్ టెంపుల్ దర్శనము, ఎవ్రీథింగ్. ఇప్పుడు లంచ్ చేసి ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం సార్. అక్కడికి వెళ్ళాక మీకు విజువల్స్ చూపిస్తా సార్. ఓకే సార్.